అవినీతి అనకుండా ఉమామహేశ్వరరావు అక్రమ భాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఏసీబీగా ఉమామహేశ్వరరావు దొరికిందంతా దోచుకున్నాడు. న్యాయం కోసం వెళ్లిన బాధితులకు చుక్కలు చూపించాడు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు జేబుల్లో వేసుకుంటున్నట్లు తెలియడంతో అధికారులే షాక్కి గురయ్యారు. మొత్తంగా 3,45,00,000 రూపాయల సొత్తుని గుర్తించారు అధికారులు. ఉమామహేశ్వరరావు నివాసంలో 38 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారులతో సహా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 17 ప్రాంతాల్లో స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. ఆర్ఎస్ కన్స్ట్రక్షన్ విల్లా కొనుగోలుకు 50 లక్షల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. షామీర్పేటలో 80 లక్షల విలువైన ఎకరం భూమి, 333 గజాల విల్లాను గుర్తించారు. గట్కేసర్లో 4 ప్లాట్లు, షామీర్పేటలో 14 గుంటల బినామీ భూమి, అశోక్ నగర్లో ఉన్న అపార్ట్మెంట్లో 3 ప్లాట్లను, కూకట్పల్లిలో 200 గజాల ప్లాట్లను గుర్తించారు. ఏపీలోని విశాఖపట్నంలో 25 సెంట్ల భూమి, చోడవరంలో 5.92 ఎకరాలు, 240 గజాల ప్లాట్, దొండపూడిలో 2.20 ఎకరాల బినామీ ఆస్తులపై దర్యాప్తు సాగిస్తున్నారు అధికారులు. మరోవైపు కీలక డాక్యుమెంట్స్తో పాటు ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్ ని కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు దానిని డీకోడ్ చేసే పనిలో పడ్డారు. అక్రమాలకు సంబంధించిన చిట్టా ఆ ల్యాప్టాప్లోనే ఉన్నట్లు భావిస్తున్నారు. దాన్ని డీకోడ్ చేయడం వల్ల మరికొంతమంది బయటకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు అందాయని, తనపై ఇప్పటికే 3 సార్లు సస్పెన్షన్ వేటు పడిందన్నారు అధికారులు. అయినా ఉమామహేశ్వరరావు తీరు మాత్రం మార్చుకోలేదని పేర్కొన్నారు. సిపి గారు ఇబ్రాహీంపట్నం ఏసీలో పనిచేసేది. అప్పుడు ఏంటంటే నేను మా భూమిలో రానియకుండా ఎవరైతే శేఖర్ రెడ్డి ఉన్నాడో ఇట్లా గేట్లు పెట్టి మమ్మల్ని రాకుండా మా భూమిలో పోనీయకుండా మా అంత రోడ్ను ఇది చేసుకుంటా దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం అయింది. దాని మీద ఎస్సీ కేసు అయింది. ఎవరెవరి మీద ఆర్వీవి సంస్థ మీద అధిపతి ఎవరు శేఖర్ రెడ్డి మీద, వాళ్ళ కొడుకు మీద. అయితే ఈ ఏసీపీ సార్ ఏమంటాడు, వాళ్ళ కొడుకును ఉంచాలంటే నువ్వు డబ్బులు ఇవ్వని డిమాండ్ చేస్తాడు. అంటే నేను ఎందుకు ఇవ్వాలి సార్, ఆల్రెడీ ఇవన్నీ సాక్ష్యం ఉన్నాయి కదా, ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి నడవరా భయ్, ఏం చేస్తావు రా భయ్ అని చెప్తే అప్పుడు నేను డబ్బులు ఇవ్వను సార్ అన్న. అయితే వాళ్ళని పిలిపించింది. నా ముందరనే వాళ్ళ దగ్గర డిమాండ్ చేసి నీ కొడుకు పేరు తీయాలంటే నాకు ఇన్ని పైసలు 50 లక్షలు ఇస్తే నీ కొడుకు పేరు చేస్తే విని మీదనే 2 కేసులు వేసి లోపలేస్తా, కొడుకుని రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. వాళ్ళ ముందరనే తన్నేది, నన్ను నా భార్యను నోట్లో వచ్చిన మాటలు తిట్టేది. తిట్టితే ఇక నేనేం చేయలేకపోతుంటే ఈ విధంగా ఇప్పుడు ఆయన మీద రైట్స్ అయినా తెలియంగానే నేను వచ్చి నా బాధ ఏసీబీ వాళ్ళకి చెప్పడానికి వచ్చింది. ఇప్పుడు నాకు నోటీస్ ఇచ్చింది, ఏమని వాళ్ళ కొడుకు పేరు తీసేస్తున్నాను. మీతో ఏమైనా డబ్బులు డిమాండ్ చేశాడా? నా దగ్గర చేశాడు. వాళ్ళ కొడుకును వాళ్ళని ఇన్వైట్ చేసి నేను ఛార్జ్ షీట్ ఇవ్వాలంటే నాకు 10 lakhs ఇవ్వమంటాడు. నేను ఇవ్వనందుకు నా మీద 2 ఫేక్ కేసులు బుక్ చేసి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించింది. దీని మీద నేను హైకోర్టుకు పోయినా, హైకోర్టులో విచారణ జరిగి ఆ ఫేక్ కేసులు తీయడం జరిగింది. మీరు ఇప్పుడు ఏసీబీ అధికారులు కంప్లైంట్ చేశారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏసీబీ అధికారులకు ఏం చెప్పాలి? అవినీతి అధికారి వల్ల మంచిగా పనిచేసేటోళ్ళు పరేషాన్ అవుతారు. ఎందుకే ఈయన ఎంత ఘోరంగా అంటే, ఓ ఏసీబీ అధికారి లోపల కూర్చొని తన్ని నాతోని ఆ కేసులన్నీ విత్డ్రా చేసుకోకుంటే నిన్ను ఎట్లా తిరుగుతావు, నా కొడుకు హ్యాండిక్యాప్ అండి, నా కొడుకు నడవని పరిస్థితి, ఆయనను నేను హాస్పిటల్ చూపించాలి. ఈయన చేసిన కేసుల వల్ల నేను ఎక్కడ తిరగలేకపోయినా, ఎక్కడ బయటికి రాకుండా నా ఉన్న ఇన్నోవా కార్ని పంపించేసి నన్ను ఆర్థికంగా వాళ్ళతోని టైఅప్ అయ్యి, శేఖర్ రెడ్డితో టైఅప్ అయ్యి నన్ను ఎంత ఘోరంగా టార్చర్ పెట్టిండంటే, అంటే సిఐసార్ పిలవాలి, ఈయన పిలవాలి. సిఐసార్ పిలిచేంది ఆ కేసులు విత్డ్రా చేసుకోరాబాయి, నేను సెటిల్ చేస్తారంట. అవన్నీ వాయిస్ రికార్డు కూడా ఉన్నాయి నా దగ్గర. సెటిల్ చేస్తారంట, నువ్వు చేసుకోరాబాయి, విత్డ్రా చేసుకోరాబాయి అని ఒకటే బెదిరించి నేను బాధితుడిని, నా మీద రిటర్న్ కేసులు చేసి నా మీద వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నానా విధంగా ఎంత టార్చర్ అంటే, భగవంతుడు ఏదో ఒక రోజు కళ్ళు తెలుస్తాడు. ఈ విధంగా ఎవరో దానివల్ల ఈయన అరాచకాలన్నీ బయటికి వెళ్తున్నాయి.